ఉందండి. వాక్యం చదువుకున్నాము. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాము. పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మీకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని వద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసల చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు మీకును అతని కన్నతల్లో దిగుబట్టగా అతడు చచ్చాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు దేవా. ఇది బాటు మాసంలో తండ్రి ఆయన ప్రభు 10 నెలల్లోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన మహనీయానికి వందనములు, స్తోత్రములు దేవా. ఇప్పటివరకు ఆరాధన క్రమంలో పాపపు ఒప్పుదలలో మమ్మల్ని పరిశుద్ధంగా కడిగినందుకు మా పాప క్షమాపణ దయచేసినందుకు వందనాలు, స్తోత్రములు దేవా. తండ్రి నాయన ఈ హృదయం నాయన నీ వాక్యంతో నింపబడి ఉండాలని వాక్యం సెలవిస్తుంది దేవా. ఇదిగో నీ సన్నిధితో నీ వాక్యంతో నింపబడిపోతే మరి 7 చెడ్డ దెయ్యములు వచ్చినట్టు ఆయన చదవబడి దేవా. మొదటి స్థితి కంటే కనబడి స్థితి బహుఘోరంగా ఉంటున్నాను కాబట్టి హృదయాన్ని తండ్రి మీరే శుద్ధి చేస్తారు కాబట్టి వాక్యంతో నింపమని వాక్యమైన మీరే పరిశుద్ధ గ్రంథమును తండ్రి దైవావేశమని రాయించిన మీరే తండ్రి నాన్న ప్రభు ఇక్కడ దిగి వచ్చి నన్ను మరుగు చేసిన ప్రభు యాయేలు బైబిల్ శ్రీకొరకు మేము ధ్యానించుకొచ్చుండగా ప్రభు సమస్తంలో జయించిన జయశీలైన మీరే తండ్రి. సీసరా ఎలాగైతే తండ్రి నాన్న ఇశ్రాయేలు విషయంలో తండ్రి భాగస్థాలు ఉన్నదో మేము కూడా తండ్రి నాన్న ఈ రాజ్యాత్రి తండ్రి ఈ రాజ్య సువార్తను చాటించట్లో మమ్మల్ని ఒక బాలి భాగంగా చాటను తండ్రి. ఎందుకంటూ తండ్రి కావాల్సిన వాక్యాహారం దయచేయమని జయం పొందిన జయశీలని వేసినమని ప్రార్థన వచ్చిన పరమ తండ్రి. పునరుద్ధానంలో జయశీలని వేసే మన అందరికీ జయం కలిగించినాక న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం ఒక స్త్రీ గురించి ధ్యానించుకున్నాం అండి. ఈరోజు యాయేలు. మరి ఏ స్త్రీ గురించి చెప్తామని మరి ఒక 2 వారాల ముందే ఈ వాక్యం నేను సిద్ధపరచుకున్నానండి. మరి ఈ స్త్రీ గురించి ధ్యానించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆఖరికి ఈ నెలకు సరిపడే వాక్యం ఏంటి, దిద్దుబాటు మాసంలో మనం ఎక్కువగా దేనితో ఎక్కువ సాహసం చేస్తామంటే వాక్యమైన దేవుడితో, అంటే వాక్యమైన పరిశుద్ధ గ్రంథంతో ఎక్కువగా వాక్యం చదవడానికి. ఎందుకంటే మరి మొదటగా బైబిల్ లేదండి, మొదట్లో ఏం లేదు, పరిశుద్ధ గ్రంథం లేదు. క్రీస్తు శకం ఇంచుమించు 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు దాచిపెట్టి ఉంచబడిన పరిశుద్ధ గ్రంథం వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంచుమించు 1500 సంవత్సరాల వరకు ఎవరి చేతిలో ఏం లేదు చెప్పండి, పరిశుద్ధ గ్రంథం లేదు. ఇంచుమించు 15 శతాబ్దాలు. ఇప్పుడు ఈ 1500 సంవత్సరం నుంచి 1600 సంవత్సరం నుంచి మనకి దేవునికి పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్క చేతిలోకి అందుబాటులోకి వచ్చిందనమాట అండి. ఎందుకంటే దేవుని గ్రంథమే, దేవుని వాక్యమే దేవుడై ఉన్నారు. ఆయన వాక్యమే మనకు ఆయుధమై ఉన్నది కదా. ఆత్మ ఖడ్గం ఎలాగో వాక్య ఖడ్గము. అలాగే ఈరోజు చూసిన ఈ స్త్రీ యాయేలు అనే స్త్రీ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సామాన్యమైన స్త్రీ, కీనీరాలు, అంటే ఈమె ఇశ్రాయేలీయురాలు కాదండి. ఈమె దేవుని ఏర్పాటు జనాంగం కూడా కాదనమాట. యాయేలు అనే పదంలోకి అర్థం ఏంటంటే హెబ్రీ భాషలో మౌంటైన్ గోట్, ఐబెక్స్, అంటే ఒక పెద్ద వంగిన కొమ్ములు కలిగిన ఒక రకమైన అడవి మేక. మనకు సామాన్యంగా మేకలు చూస్తూ ఉంటాం కదా, కానీ ఈ మేక, అడవి మేక ఎలా ఉంటుందంటే కొమ్ములు ఇలాగా ఇది ఎలా ఉంటుందంటే ఆఖరి సింహం పులితో కూడా ఇది పోరాడగలదంటండి. అలాంటి పేరు కలిగిన ఈ యొక్క యాయేలు అనే అర్థము, ఆ పేరుకు తగ్గ మరి విజయం ఆమె జీవితంలో ఎలా కనబరిచింది, మరి ఏంటో అనే విషయం మనము ధ్యానించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఇంచుమించు చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఇశ్రాయేలీయుల గురించి, వారి యొక్క మరి దేవునికి విరుద్ధమైన స్థితి. చూడండి, న్యాయాధిపతులు 4:1 ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించారు. అతని సేనాధిపతి అన్యుల హరేషతులో నివసించిన సీసేరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు. కాబట్టి ఇక్కడ యెహూదు అనే న్యాయాధిపతి ఉన్నంతకాలం ఇశ్రాయేలీయులు ఏం చేశారంట, యెహోవా దేవుణ్ణి అనుసరించారు. ఆయన దృష్టికి నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించారు. ఆ న్యాయాధిపతి యెహూదు మరణమైపోయాడంట. ఇశ్రాయేలు మరలా ఏం చేశారంట, యెహోవా దృష్టికి మరలా దోషులు, నరహత్య, లేకపోతే వ్యభిచారం, విగ్రహాలు, మరలా పర్యాటన విరుద్ధమైన పాపాలన్నీ చేసుకుంటూ దేవుని ఆత్మను గాయపరుస్తూ జీవించినప్పుడు దేవుడు ఏం చేసేవాడు, పాత నిబంధన అంతా ఏం చెప్పండి, తెగులుకో, కరువుకో, ఖడ్గంకో, మరి మరణానికో అప్పగించేవారు. కాబట్టి శత్రువైన మరి హాసోల్లో ఏలేరు అటువంటి రాజు, కనాన్ రాజు యాబీను చేతి మీద అప్పగించినప్పుడు
అప్పుడు ఏంటంటే అతని సేనాధిపతి ఎవరంటే సీసెరా. ఈ యాయేలు ఎవరిని చంపింది? ఈ సేనాధిపతి అయిన సీసెరాని చంపినట్లుగా చూడగలం. ఈ సీసెరాకి ఎన్ని రథాలు ఉన్నాయి? 900 ఇనుప రథాలు ఉన్నాయి. అతను ఏం చేశాడంటే ఆ సీసెరా ఎందుకు ఈమెలా చంపాల్సి వచ్చిందంటే 20 సంవత్సరాలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు కఠినమైన బాధ పెట్టాడంటండి. కఠినమైన బాధ. స్త్రీలని లేదు, గర్భిణీ స్త్రీలని లేదు, చంటి బిడ్డలని లేదు, వారి చంపడము, పాడు చేయడం, ఇంకా నానా రకాలైన హింస అనమాట అండి. ఇటువంటి పనులు చేసిన ఈ సీసెరాని ఏం చేసింది? సీసెరా మరి యాయేలు తొదగొట్టించినట్లుగా మనం చూడగలం. అలాగే మనం 4వ వచనం నుంచి చూస్తే దెబోరా గురించి చదువుకున్న ధ్యానించుకున్న బైబిల్ స్త్రీ దెబోరా అప్పుడు చెప్పాం కదా. అప్పుడు 4వ వచనం నుంచి చూస్తే దెబోరా గురించి ఉంటుందండి. 4వ వచనంలో దప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతినిగా ఉండేది. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె ఎదురుకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకు. చాలు. కాబట్టి ఇక్కడ ఈమె ఎవరంట? దెబోరా గురించి ధ్యానించుకున్నాం కదా. ఈమె లప్పీదోతుని భార్య, అలాగే ఇశ్రాయేలు న్యాయాధిపతిగా చేసిన ఏకైక స్త్రీ. అలాగే ఈమె ఎక్కడ ఉండేదంట? ఈమె తీర్పు తీర్చడానికి ఎక్కడ కూర్చుందంట? ఎఫ్రాయిము మన్యంలో రామాకు బేతేలు మధ్యలో ఉన్న సరళ వృక్షం కింద కూర్చునేదంట. దెబోరా తీర్పులు తీర్చేదంటండి. అలాగే అనేక ఇశ్రాయేలు ఆమె అందుకు వచ్చినప్పుడు ఈమె ఏం చేసిందంటే 6వ వచనం బారాకును పిలువనంపించిందంటండి. బారాకును పిలువనంపించి నీవు వెళ్ళి నఫ్తాలీలు జెబూలూనులో 10,000 మంది మనుషులు తీసుకుని తాబారు కొండ వద్దకు రప్పించు. అప్పుడు చేసినప్పుడు నేను నీ దగ్గరికి 50 సేనాధిపతి అయిన సీసెరాను అతని రథంలో అతని సైన్యంలో కీషోని యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించుదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిండో లేదా అని దెబోరా చెప్పగా, అంటే దెబోరా ఎవరు చెప్పండి? న్యాయాధిపతే కాదు, ప్రవక్తని అనమాట. ప్రవక్తని కాబట్టి దేవుడు జరగబోయేది దెబోరా ద్వారా పలికించారు. ఏంటంటే ఎక్కడ ఏ స్థలంలో జరుగుతుందో ఈ సేనాధిపతి సీసెరాను అలాగే 50 రాజులు వీళ్ళందరినీ కూడా ఆ కీషోని యొద్దకు దేవుడు అంట కూల్స్తారు. అలాగే మరి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. ఏంటంటే వారిని అప్పగిస్తాడు దేవుడు అని చెప్పేసి ప్రవచనం చెప్పింది అనమాట అండి. బారాకు ఆల్రెడీ చెప్పి ఉంటుంది. అందుకే సెలవిచ్చి ఉండలేదా మరలా బారాకు జ్ఞాపకం చేసి అప్పుడు బారాకు ఏం చెప్తున్నాడంటే 8వ వచనం నీవు నాతో వచ్చినాయని నేను వెళ్ళదు కానీ నీవు నాతో రానియన నేను వెళ్ళనని ఆమెతో చెప్పాడంట. అప్పుడు 9వ వచనంలో దెబోరా గారు చెప్తారు, ఆమె నీతో నేను అలక్ష్యంగా వచ్చినైతే నీవు చేయ ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీకి చేతికి సీసెరాను అప్పగించనని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళాడు. దేవుడు చెప్పినప్పుడు బారాకు ఏం చేయాలండి? వెళ్ళాలి. కానీ అతను భయపడ్డాడు. నీవు వస్తేనే వెళ్తానన్నప్పుడు మరలా దెబోరా చెప్తుంది, నేను వస్తాం వల్ల ఈ ప్రయాణం వల్ల నీకేం కలగదు, ఘనత రాదు. అలాగే దేవుడు ఈ యుద్ధంలో మరి ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించినాడు. మరలా ప్రవచనం చెప్పింది. నిజంగా జరిగిందా లేదా? 21వ వచనం ఇందాక చదువుకున్నాం కదండి. 9వ వచనం యొక్క ప్రవచనం 21వ వచనంలో నెరవేరింది. సామాన్యులైన సీసెరా ఏం చేసిందంటే మరి యాయేలు ఏం చేసిందంటే సీసెరాను సేనాధిపతిని చంపివేసినట్లుగా మనం చూడగలం. కాబట్టి మనకి వచనాలన్నీ చదువుకున్నాం కదా. కాబట్టి 21వ వచనంలో ఏముంది? గుడారపు మేకును సుత్తితో చంపినట్లుగా చూడగలం. సామాన్యమైన వారి గుడారాల్లో నివసించే వారి ఇశ్రాయేలు జనం కదా. అలాగే కెయి నీరాలు అయినా ఇవి యాయేలు కూడా అలాగే గుడారాల్లో నివసించే జీవితమే. మరి అలాంటి ఆమె మరి గుడారపు అనుభవం కలిగిన ఈమె ఏం చేసింది? ఆమెకు అందుబాటులో ఉన్న మేకును వాడిందంట, సుత్తితో మరి సేనాధిపతి అయిన సీసెరాను చంపినట్లుగా మనం చూడగలము. అలాగే ఇక్కడ సామాన్యురాలైన ఈమెను దేవుడు మరి వాడుకొని గొప్ప విషయం ఇశ్రాయేలుకు దయచేసినట్లుగా మనం చూడగలం. అందుకే కదా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-29 వచనాల్లో బలవంతులు సిగ్గుపరచడానికి ఎవరు వాడుకుంటాడంటండి? బలహీనులే వాడుకుంటాడంట. ఆ వచనం అంతా చదివితే నిజంగానే ఈ లోకంలో వారితో మనం పోల్చుకుంటే అన్ని విషయాల్లో మరి చూడండి 1వ అధ్యాయం 1 కొరింథీ చదవండి. దేవుని చిత్తం వల్ల చాలండి. మరి దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు చూడండి యేసుక్రీస్తు ప్రభువు వారు 12 మంది శిష్యులను అపోస్తలులను ఏర్పరచుకున్నప్పుడు తండ్రి అని దేవుని ఎదుట మోకరించి ఆ రాత్రి కాలం అంతా ప్రార్థన చేసి 12 మందిని కూడా ఏర్పరచుకున్నప్పుడు దేవుడు మరి ఎవరిని ఏర్పరచుకున్నారు చెప్పండి? అందులో ఎక్కువ చేపలు పట్టే జాలర్లే.
సీమోను పేతురు కానీ, అంద్రే కానీ, యాకోబు, యోహాని నలుగురు ఎవరు చేపలు పట్టే జాలర్లే. మిగతా మత్తయి వీళ్ళందరూ ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి కలిగిన వారిని దేవుడు బలహీనైన వారిని ఎంచుకున్నట్లుగా మనం చూడగలం. మనం కూడా లోకస్తులతో పోల్చుకుంటే బలమైన వారం కాదు, బలహీనమే. ఎన్నికైన వారం కూడా కాదు. కాబట్టి మన నీచులమైన వారు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారిని ఏం చేశాడు దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే ఇక్కడ కూడా ఈమె సామాన్యురాలని కూడా దేవుడు ఏర్పరచుకున్నట్లుగా చూడగలము. మరి గుడారంలో నివసించేటువంటి వీరు స్త్రీలు ఎక్కువగా పనిచేసేది ఏంటంటే ఆ గుడారపు మరి శుద్ధి మేకతో ఎక్కువగా వారు పని చేస్తారు. ఎందుకంటే వారు ఒక చోట ఒకరికి స్థిరమైన నివాసం ఉండదు కాబట్టి వారు ఏం చేస్తారు, కొంతకాలము ఒక గుడారం వేసుకుని ఒక చోట నివసిస్తారు, మరలా కొంతకాలం ఒక చోట నివసిస్తారు. కాబట్టి ఏం చేసే పని ఉంటుంది చెప్పండి, వాళ్ళకి అస్తమానం ఆ గుడాలు మరి వేసుకోవడం, తీసుకోవడం. ఎందుకంటే వారి ప్రయాణంలో ఉండడం ఇవే కాబట్టి వారి యొక్క పనులు ఎక్కువగా వారు చేసే పని ఈ శుద్ధి మేకలతోనే, వాటితోనే ఈమె మరి సీసెరాను జయించినట్లుగా యాయేలును చూడగలం. ఇక్కడ మరి వచనాల 4వ అధ్యాయంలో చూస్తే మరి ఇక్కడ దెబోరా లాగా ప్రవచనం చెప్పినట్లుగా చూసినప్పుడు ఈ బారాకు ఏం చేశారంటే 10,000 మంది మనుషులతో వెళ్ళినట్లుగా 10వ వచనంలో చూస్తున్నామండి. దెబోరా కూడా వెళ్ళినట్లుగా చూస్తున్నాము. 11వ వచనంలో చూస్తే కయీనీయుడైన హేబెరు మోషే మామయ్య అయిన హోబాల్ సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి వాళ్ళ నుండి వేరుపడ్డాడంట. అలాగే కెరెష్ వద్దనున్న జయనీములో మస్తక వృక్షం వద్ద తన గుడారం వేసుకున్నారు. ఎవరు హేబేర్ ఎవరంటే ఈ యొక్క యాయేలు భర్త పేరు హేబేర్. వీళ్ళు ఎక్కడ వేసుకున్నారంట, ఈ మోషే మామ హోబాబు సంతతి కయీనీయుల నుండి వేరుపడ్డారంట. వీరు వేరు జీవితం కలిగి ఉంటున్నట్లుగా మనం చూడగలం. మరి మోషే మామ ఎవరు, ఇద్దరు వీళ్ళందరూ అన్యులైన యాజకులు. ఇద్దరు వారికి వేరుగా ఉండి వీరు జీవిస్తున్నట్లుగా చూడగలం. అలాగే ఇక్కడ 12వ వచనంలో చూస్తే బారాక్ ఏం చేశాడు, రథములన్నింటినీ కూడా, ఇనుప రథాలన్నింటినీ కూడా తీసుకొని సమస్త జనాలను పిలిచినప్పుడు 14వ వచనం దెబోరా చెప్తుంది, లెమ్ము, యెహోవా సీసెరా నీ చేతికి అప్పగించిన దినం ఇదే, నీ యెహోవా నీకు ముందుగా బయలుదేరిన కదా అని బారాక్తో చెప్పినప్పుడు బారాకు 10,000 మంది మనుషులు అట్ట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చి ప్రతిసారి కూడా మరి ఈ యొక్క దెబోరా ప్రవక్తని ఏం చేస్తుంది, న్యాయాధిపతిగా వెనుకుండి ముందుకు ప్రోత్సహించి మరి బారాకును పంపినట్లుగా చూడగలం. 15వ వచనం చూస్తే బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటిని అతని సర్వసేన కలవరపరిచారంటండి. యుద్ధం చేస్తుంది ఎవరు, యెహోవా చేస్తున్నారు, యుద్ధము ఆయన చేస్తున్నారు. కాబట్టి దేవుడే వారిని బారాకు అప్పగించినట్లుగా సీసెరా తన రథం దిగి కాలినడకన పారిపోయి 900 అపరాధాలు ఉన్న అతను కాలినడకన దిగి పారిపోవాల్సిన పరిస్థితికి దేవుడు తీసుకొచ్చారనమాట. దేవుడు తన దూతలను పంపి ఏం చేస్తాడు, కలవరపరిచినట్ట శత్రు సైన్యాన్ని బారాకు పక్షంగా, ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం జరిగిస్తున్నప్పుడు సీసెరా కాలినడకన పారిపోయినప్పుడు 16వ వచనం చూస్తే ఇక్కడ చూసినప్పుడు సీసెరాకు సర్వసేన కూడా కత్తివాత కూలారంట. ఒక్కడైనా మిగిలి ఉండలేదు. కానీ ఈ యొక్క సీసెరా ఒక్కడే మిగిలాడు కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే కాలినడకన 17వ వచనం చివరిలో కయీనీయుడు హెబెరు భార్య అని యాయేలు గుడారములకు పారిపోయారు. అందరూ చనిపోయారు. కానీ ఎవరు మిగిలారు, సేనాధిపతి సీసెరా మిగిలాడు. ఇశ్రాయేల్ని మరి కఠిన బాధ పెట్టడానికని ఇందాక చదువుకున్నాం కదా 3వ వచనంలో 20 సంవత్సరాలు కఠినమైన బాధ పెట్టాడు. మరి ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ ఏంటంటే ఇశ్రాయేల్ దేశము యొక్క మరి చాలా మంది ఇశ్రాయేల్ని పాలస్తీనా గాజా వాళ్ళు చాలా సంవత్సరాలుగా, నాకు తెలిసి 2 సంవత్సరాలు అనుకుంటే, వారిని ఏం చేశారు, చాలా భయంకరంగా, స్త్రీలను లేదు, పిల్లలను లేదు, వారిని కిడ్నాప్ చేసి వారిని, యుద్ధాలు జరుగుతున్నాయి కదా 2 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువ అధికమైనవి కదా, వాళ్ళని బంధించారంట. మొన్న వారిని ఏం చేసినట్టు రిలీజ్ చేసినట్టుగా మరి చాలా సంతోషంగా వార్త ఎవరు పెట్టారు. కాబట్టి అలాగే ఇశ్రాయేల్ని బాధ పెట్టి సీసెరా ఎలాగా మరి ఎవరి చేతికి చిక్కాడంట, ఈ యొక్క యాయేలు గుడారాన్ని యొద్దకు వెళ్ళినట్లుగా చూడగలము. అవి 18వ వచనంలో ఈ యాయేలు మరి ఈవిడ దేవుని జనాంగం కాదు, మరి పురుషుడు అంటే బలము కలిగిన స్త్రీ కాదు, మరి బలహీన ఘటమైన యాయేలు గుడారం పారిపోయినప్పుడు 18వ వచనంలో సీసెరాను ఎదుర్కొని పోయి అతన్ని చూసిన ఏలినవాడా నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినాక అతను ఆమె గుడారం నుంచి వచ్చాను. మరి అక్కడ ఆమె చక్కని ఆతిథ్యంతో రమ్మని చెప్తున్నట్లుగా చూడగలం. మరి ఇప్పుడు తెలుసు కదా సీసెరా ఎటువంటి అంత దుర్మార్గుడో, దేవుని జనాంగాన్ని ఎంతగా బాధ పెట్టాడు. ఆదికాండం 12వ అధ్యాయం మనం చూస్తాం కదా, అబ్రహాముతో దేవుడు ఇచ్చిన వాగ్దానం, నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని నేను శపిస్తాను. కాబట్టి దేవుని జనాంగం జరుగు ఆ రోజుల్లో ఎవరు వెళ్ళేవారు కాదండి.
ఉందండి. యెహోవా దేవుడన్నా ఇశ్రాయేలీయులన్నా చాలా భయం లోకంలో. అలాంటి వారిని బాధ పెట్టి సీసెరా ఇతని చేతికి చిక్కినప్పుడు ఈమె వెంటనే ఏం చేయాలి? ఇలాంటి దుర్మార్గుని అసలు గుడారంలోకి రానివ్వకూడదు, ఇతని ముందు ఇక్కడే ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి అనుకోవాలి. కానీ యుద్ధ నీతి ఏంటంటే బలహీనంగా ఉన్నప్పుడు పట్టకూడదంటాడు. కాబట్టి ఏం చేసిందంటే ఈమె మరి లోపలికి మరి తిరుగు భయపడదని చెప్పి అతన్ని ఆదరించినట్లుగా గొంగలితో అతన్ని కప్పిందంటే ఎవ్వరు చూడకూడదు అని అతన్ని రక్షిస్తున్నట్టుగా ఆమె కాసేపు మరి చేసినట్లుగా చూడగలం. అప్పుడు దయచేసి దాహానికి కొంచెం నీళ్ళు మరి యుద్ధంలో మరి కాలి నడకన ఎంత దూరం నుంచి వచ్చాడో కదా, మరి నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు ఆమె ఒక పాలబుడి తిప్పి అతనికి దాహం ఇచ్చిందంట, అతనికి కప్పుచుండగా. కాబట్టి మరి పాలు ఇచ్చి దాహం ఇచ్చిందంట, పాలబుడి తిప్పి మరి ఆమె ఆతిథ్యం ఇచ్చినట్లు స్త్రీగా చూడగలం. కాబట్టి 20వ వచనంలో చూస్తే అప్పుడు అతడు అంటాడు, ఈ సీసెరా గుడార ద్వారం నిలిచి నువ్వు ఎవడెక్కడ లోపలికి వస్తే ఎవడైనా ఉన్నాడని అడిగినప్పుడు నువ్వు ఎవరు లేరని చెప్పమని చెప్పినట్టుగా చూడగలం. ఇది వరకు కూడా మనం రాహాబు గురించి ధ్యానించుకున్నాం కదా. రాహాబు వేసి అయినప్పటికీ ఇశ్రాయేలు నుండి ఇద్దరిని వేగు చూడడానికి పంపినప్పుడు రాహాబు అతని వాళ్ళని చేర్చుకున్నప్పుడు వారిని కాపాడినప్పుడు మరి రాహాబు నన్నే కాదు మరి ఈ ప్రాంతం మీదకి ఎరుకపట్నం మీదకి దేవుడు మరి తన హస్తాన్ని చాపినప్పుడు నన్ను నా కుటుంబం రక్షపడాలి అని చెప్పి ఒక వాగ్దానం వేగుల వారి దగ్గర పొందినప్పుడు ఆ ఒక తొగరుతో దారం ఇచ్చినప్పుడు అది ఇంటికి కట్టి ఉంచమని, దాన్ని బట్టి ఆ కుటుంబానికి ఎటువంటి హాని కలగల. ఆ కుటుంబం అంతా కూడా ఆ యొక్క రాహాబు దేవుని భయం బట్టి రక్షణ పొందింది. అలాగే ఈమె కూడా ఇక్కడ ఈ యాయేలు ఏం చేసిందంటే ఈ శత్రువును మరి చక్కగా లోనికి తీసుకొచ్చి అలాగే పాలబుట్టు విప్పి పాలించి దాహం ఇచ్చిందంట. అలాగే అతను ఏం చేస్తున్నాడంట అప్పుడు 20వ వచనంలో అలా చెప్పాడంట. అలాగే 21వ వచనం చూస్తే హేబేరు భార్య యాయేలు గుడారం మీద తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతనికి మెల్లగా వచ్చి అతనికి అలసడి చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు మేకును అతని కన్నతంలో దిగగొట్టగా మరి ఇక్కడ అతను మరి అలసట మీద ఉన్నాడు. పాలు తాగా నిద్ర వస్తుందా? నిద్ర వచ్చింది, చక్కగా రెస్ట్ తీసుకుంటాడు అనమాట. అలాంటి సమయంలో వెంటనే వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా అతనికి వచ్చి ఉండలేదేమో. దాహం తీర్చుకుని వెళ్ళిపోవాల్సింది, కానీ ఈమె మరి గుడారంలో మరి విశ్రాంతి తీసుకున్నట్లుగా మరి ఇదే సమయం అన్నట్లుగా ఏం చేసినట్టు యాయేలు మరి కణతల్లో ఉంటాడు. కణత ఇక్కడ మరి తిప్పినట్లుగా చూడగలం. ఇక్కడ మెత్తని ఎముకలు ఉంటాయంట. ఎప్పుడైతే ఇలా తిప్పాడో ఆ మేకు గుడార మేకులు అంటే చిన్న ఉండవు కదా, టెంట్స్ వేసే మేకులు ఎలా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. ఇలా తిప్పితే ఇలాగా వచ్చినట్లుగా మరి ఇక్కడ గాఢ నిద్రలో ఉన్నప్పుడు కణతలో మరి పట్టగా నిద్రలోనే సీసెరా చనిపోయాడంటండి. మరి దేవుడు దెబోరా ప్రవక్త ద్వారా పలికించిన ప్రవచనం ఒక స్త్రీ చేతికి ఈనాడు అప్పగించబోతున్నాడు దేవుడు అని చెప్పినట్లుగా ఇక్కడ చచ్చి పడినట్లుగా చూస్తున్నాం. అలాగే బారాకు సీసెరాను తరుముచుండగా మరి యాయేలు ఏం చేస్తుంది, ఇదిగో నీ వెలుగుచిన మనిషి ఇదిగో అని చెప్పి సీసెరా చచ్చిపోయి ఉండడం, ఆ మేక అతని కణతలో ఉండడం చూసినట్లుగా చూడగలం. ఆ తర్వాత వచనాలు చూస్తే దేవుడు యాబీను రాజును అణిచినట్లుగా మరి ఇశ్రాయేలు కనాను రాజుని యాబీను విరోధం అంతకంతకు హెచ్చుచూ వచ్చాను. చూసారా, మరి దేవుడు బలహీనమైన వాడిని వాడుకొని సామాన్యులు వాడుకొని ఎంత గొప్ప విషయమో మరి దేవుడు మరి ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగా మనం చూడగలము. కాబట్టి ఇక్కడ మన ప్రధాన శత్రువు ఎవరు చెప్పండి? మన ప్రధాన శత్రువు సాతాను మనం ఏం చేయాలి? ఇలా చదువుకున్న రోమీయులకు రాసిన 16:20 శీఘ్రముగా నీ పాదముల క్రింద చితక త్రొక్కించుతాను అని చెప్పేసి సాతాను ఎవరు చెప్పండి? లూసిఫర్. వాడు ప్రధాన దేవదూత అనమాట. వాడు పడిపోవడమే కాకుండా 3వ వంతు దేవదూతను వాడి వైపు తిప్పుకున్నాడంట. తిప్పుకొని దురాత్మలుగా ఇప్పుడు వారు చలామణి అవుతున్నారంట. కాబట్టి మనం ఏం చేయాలి? మన శత్రువైన సాతాను మన కాళ్ళ క్రింద వేసి తొక్కాలి. దేవుడు చెప్తున్నారు అనేక వచనాల్లో రాశారు కదా, పాములను తేళ్లను మీరు త్రొక్కి వేదురు. అలాగే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. మరి యేసుక్రీస్తు ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉన్నాగా ఎవరిని జయించారు చెప్పండి? 44 వచ్చాడు కదా, సాతాను జయించారు కాబట్టి 40 దినాలు తర్వాత యేసు ప్రభువు చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో వాడు మరి మనుషుల్లో దూరివాడు ఆటంకపరచాలని పరిచర్యలో, శాస్త్రుల్లో, హేరోదేల్లో, సద్దుకాయల్లో దూరేవాడు. కానీ వాడి వల్ల కాలేదు. ఆ ప్రాంతాలన్నింటినీ ప్రభు సంపాదించేసుకున్నారు. ప్రాంతాలన్నీ కూడా ప్రభు వైపు తిరిగిపోయినాయి. 3.5 సంవత్సరాల్లో కాలి నడకన యేసు ప్రభు ద్వారా అన్నింటిని కూడా జయించారు. కాబట్టి మనము మన ప్రధాన శత్రువు సాతాను జయించకపోతే మనం అనుకుంటాం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నా యొక్క జీవితము
ఇలాగే ఉంటుంది, మార్పు లేదని. ఎందుకంటే వాడిని మనము జయించాలి, మనము ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాడిని జయించాలంటే ఉపవాస ప్రార్థన అనేది ఒకటి ఆయుధం. అలాగే దేవుడి వాక్య పఠనం అనేది కూడా ఒక ఆయుధం అనమాట. అందుకే మనం పాడుకున్నాం కదా, వాక్యాహారం తినని ఎడల, వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లాభించుటెట్లు, వాక్యాహారం తినని ఎడల బలమాత్మకు లాభించుటెట్లు, వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక నడుచుటెట్లు, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. దేవుని వాక్యం ఎక్కువగా చదవాలి, ఎక్కువగా ధ్యానించాలి. దేవుని వాక్యం యొక్క ఖడ్గంగా మనకి ఆయుధంగా మనం మార్చుకోనంత కాలము మన జీవితము అలాగే ఉంటుంది. సర్వాంగ కవచంలో ఏముంది చెప్పండి? నీతి అని మైమరకు, అలాగే సత్యం అని గట్టి బెల్ట్ అనమాట, నడుముకు మరి బెల్ట్. ఎలాగైతే మన వస్త్రాలు జారిపోకుండా బెల్ట్ పెట్టుకుంటామో, మన రక్షణ వస్త్రం కానీ దేవుడిచ్చిన ఏ వస్త్రమైనా సరే మనం కాపాడుకోవాలంటే ఆ బెల్ట్ గట్టి వాక్యం అనే దాన్ని మనం కట్టుకుని ఉండాల్సిందే. దేవుడు మన పరిశుద్ధ గ్రంథం చేతికి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి దినము వాక్యము చదవాల్సిన వారమై ఉన్నాం కదా. దేవుడి వాక్యం చదవాలి, ప్రార్థన పూర్వకంగా చదవాలి, వాగ్దానాలు ఎత్తి మనం స్వతంత్రించుకోవాలి. ప్రవచనాలు నెరవేర్పు కొరకు, వాగ్దానాలు నెరవేర్పు కొరకు ప్రార్థన చేసుకోవాలి. దాదాసి గారు వాగ్దానాలు ఒక దారము వలె మనం ధరించాలంటండి. వాగ్దానములు చూడిడి. కాబట్టి మనం దేవుడి వాక్యం మనకు తెలియకపోవడం వల్లే సాతాను మనము జయించలేకపోతున్నాం. దేవుడి వాక్యం ఎక్కువగా తెలుసుకోవాలి, ఎక్కువగా దాని యొక్క లోతు అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేయగలము? సాతాన్ని జయించగలం. ఈమె ఏమి చేసింది? గుడారపు మేకు సుత్తి. మరి దేవుని వాక్యం కూడా సుత్తి వంటిది అని చదువుకుంటాం కదా, అది మెత్తన చేయను కదా. మరి ఈమె కూడా ఏం చేసింది చెప్పండి? ఆ సుత్తితో మేకుతో ఆమెకు అందుబాటులో ఉన్నవి, అప్పుడు వారికి ఉన్నవి అవే వారికి అందుబాటులో ఉన్నవి. ఇశ్రాయేలు దగ్గర మందస్సంలో ధర్మశాస్త్రం ఉన్నవి కానీ అందరి చేతుల్లో లేదండి. ఇప్పుడు మన అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యం అనే ఖడ్గము ఉన్నది. కాబట్టి వాడితే ఇచ్చారు, మనం వాడిని తల చితక కొట్టాలండి. వాడి తల చితక కొడితేనే మన జీవితంలో అసలైన మరి దేవుడి ప్రణాళిక మనలో నెరవేరుతుంది. అంతేగాని ఇదివరకు ఎప్పటి నుంచి చెప్తాను, వాక్యం ప్రార్థన అనేది రెండు కూడా చేయాలి. దేవునితో సహవాసం, ప్రతి దినము దేవునితో సహవాసం మీరు కలిగి ఉండాలి. ఆదివారమో కాదు, లేకపోతే వేరొక దినమో కాదు, దేవాలయానికి వచ్చినప్పుడు కాదండి, ప్రతి దినము దేవునితో మన కనెక్షన్ అనేది ఉండాలి. ప్రతి దినము మనం దేవునితో సహవాసం చేయాలి, సన్నిధి చేయాలి, తప్పకుండా చేయాలి. మనం అది లేకుండా మన జీవితంలో మరి ఏం జరుగుతుందో మనకే తెలియదు. ప్రతి దినము ప్రార్థన ఉండాలి, వాక్యం రెండు ఉండాల్సిందే. రెండు కూడా గొప్ప ఆయుధాలు. ఇక్కడ ఒకవేళ మళ్ళా ఈ యాబీన్ రాజు వీళ్ళని గెలిచుంటే, సీసెరా మళ్ళా గెలిచుంటే, మరలా ఇశ్రాయేలు వారి బానిసలుగా ఆ కఠినమైన దాసత్వం, చెర పట్టబడటము, కఠినంగా శ్రమ పెట్టబడ్డ ఉండడం, ఆ బానిసత్వం మగ్గిపోయి ఉండేవారు. కానీ ఇక్కడ ఈమె చేసిన సాహస కార్యం, ఈమె యొక్క వీర వనిత ధైర్య కార్యం అన్నమాట, శూర కార్యం. చూడండి, ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, స్త్రీలైనా మనం కొంచెం ఏం చేస్తాం, చాలా మంది, నేను కూడా నాతో సహా, ముందుగా పాస్టర్ గారు ఉంటే పర్వాలేదు, నేను మరి ఏమైనా డీల్ చేయాలని నాకు కష్టమే. కానీ శత్రువు మరి అలాంటి సేనాధిపతి 900 రథాల కలిగిన సేనాధిపతి మరి దారిలో కనిపించి కాలినడకన రావడము చూసినప్పుడు ఈమె ఎంత ధైర్యం కలిగి ఉంటే అతన్ని మరి ఆతిథ్యం ఇవ్వడం, లేకపోతే చంపడం, ఇవన్నీ కూడా చాలా స్పాంటానియస్ గా జరిగిపోయినాయి అన్నమాట. సమయస్ఫూర్తి ఈమె ఒక చాకచక్యం అనమాట అండి. మరి మనము ఎవరైనా అంటే అయ్యో నేను ఒక్కనే చేయలేనే, ఒక పామే వచ్చింది అనుకోండి. ఒకసారి చిన్న పాము పిల్లని పిల్లిలా తీసుకొచ్చింది అనమాట, మట్టిలోకి వెళ్ళిందండి. దాన్ని ఎంత కొడుతున్నా మట్టిలో తల చితకట్ల. అయ్యగారు పిల్లలు అప్పుడు వచ్చారు, బయటకు వెళ్ళారు ఎక్కడికో. అప్పుడు దాన్ని మళ్ళీ ఇలా తీసి సిమెంట్ నేల మీద వేసి అప్పుడు తల కట్టుకుంటాం. అంటే ఏం చేయలేం మనం, ఒక్కరే ఏమి చేయలేం. అయ్యో ఎవరైనా ఉంటే బాగుండు కదా ఈ సమయంలో అనుకుంటారు. ఈమె కనీసం తన భర్త హేబేరు ఉంటే బాగుండని కానీ ఎవరి గురించి ఆలోచించలేదండి. ఈమె దేవుని పక్షంగా, దేవుని జనాంగం ఇశ్రాయేలు పక్షంగా నేను మరి ఈ ధైర్యమైన సువర్ కార్యం చేయాలని ఆమె తెగువతో మరి ఎంతగా మరి చేసిందో మరి మనం చూడగలం. ఆమె స్వార్థం కూడా ఇందులో లేదు, ఎందుకంటే ఆమె ఇశ్రాయేలు కాదు, వారేమి చెరపట్టబడలేదు. కానీ జరుగుతున్న అన్యాయం చూసింది, అలాగే మనం కూడా
ప్రార్థన అనేటువంటి యుద్ధం చేయాలి. మనం ఒక మెసేజ్ పంపారు చూసారా, నైజీరియాలో ఎన్ని వేల చర్చెస్ కూల్చేశారు, ఎన్ని క్రైస్తవుని చంపేశారు, కిడ్నాప్ చేయడం, మనం చంపేయడం, వాళ్ళందరూ డెడ్ బాడీస్ అలాగ పడి ఉంటున్నాయి. ఇదివరకు ఒకసారి చెప్పాను కదా, గుర్తుందో లేదో మీకు, నైజీరియాలో ఇప్పుడు హింస కాదండి, ఎప్పటి నుంచో ఉన్నది. ఒక పురుషుడు స్త్రీ నాకు గుర్తులేదు, మీరు యేసు ప్రభువుని విడిచిపెడతారా లేకపోతే అని చెప్పేసి ఒక కత్తి తెచ్చి ఇక్కడ వరకు చేయి కట్ చేస్తారు. ఒక చేతితోనే ఇంటర్వ్యూ ఇస్తుంది అనమాట ఆవిడ. ప్రభువుని విడిచిపెట్టమని హింస కలిగినప్పుడు నేను విడిచిపెట్టాలి. నీకు మత్తయి సువార్తలో ఉంది కదా, నీ కాలు నేను అభ్యంతరపరిస్తే కాలు నువ్వు నరికివేసుకో, కన్ను నేను అభ్యంతరపరిస్తే కన్ను నరికివేసుకో. మరి అవన్నీ లేకుండా నిత్యత్వంలో చక్కగా ప్రవేశించగాని ఈ లోకంలో నీవు, కాబట్టి నిన్ను నీవు ఉపేక్షించుకుంటే కానీ ఏం చేయలేవు, సిలువను మోసుకుని వెంబడించలేవు. కాబట్టి ఇక్కడ ఆమె స్వార్థం ఏమీ లేదు, వాళ్ళ ప్రజలకు ఏమీ కలగల. అయినప్పటికీ మన వాళ్ళ దాకా వచ్చేవారు కాదండి, ఎవరికి వచ్చినా మనం ఏం చేయాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి. సంవత్సరాల తరబడి హింస. ఆ నైజీరియా దేశంలో ఇంచుమించు సగము క్రైస్తవులు, సగము ముస్లిమ్స్ అనమాట. ఈ ఐసిస్ తీవ్రవాదులు వీళ్ళు మహమ్మదీయులు మరి వీళ్ళని చంపి మట్టు పెట్టడము, చర్చెస్ని కాల్చడం, వేలాది చర్చెస్ అనమాట. మరి మనము ఏం చేయకూడదు, ఇక్కడ స్వార్థపరాలుగా లేదు, నాకెందుకు వచ్చిన గొడవ, నేను ఒకవేళ అతను చచ్చిపోతే సరే, చనిపోకపోతే గురి తప్పిందనుకోండి, బాంబును కూడా కొట్టినప్పుడు మరి సరిగ్గా కొట్టాలి, తల మీద కొట్టాలి, నడు మీద కొట్టాలి, లేకపోతే తిరగబడుతుంది, పగ పడుతుంది కదా. ఈ చుట్టుపక్కల అదే చేస్తూ ఉంటారు, చాలా భయపడతారు. మరి ఈ మధ్యన కూడా అలాగే. కాబట్టి ఏంటంటే పగబడుతుంది. అలాగే ఇక్కడ ఈ సీసారా కూడా ఒకవేళ చనిపోకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు, కానీ మరి గురి పెట్టి మరి కొట్టినట్లుగా విజయం పొందినట్లుగా చూడము. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రార్థన యుద్ధం చేయాలి. అయ్యో ఎవరు ఇశ్రాయేలీయులు అని చెప్పి ఇవే స్వార్థం లేదు, స్వార్థం లేక నిస్వార్థంగా వారి వరకు ఆనాడు పాత నిబంధన అంతా కూడా శరీరీతిగా యుద్ధాలు. ఇప్పుడు మనం చేయాల్సిన యుద్ధం ఏంటంటే ఆత్మీయ యుద్ధము, దురాత్మల సమూహంతో, వాయుమండల అధికారితో, ప్రధానులతో, మనము అధికారులతో మనం ఏం చేయాలి, ఈ లోక సంబంధన ఆదులతో పౌలుగా రాస్తున్నారు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, సర్వాంగ కవచం మనము ధరించుకోవాలి. కాబట్టి మన యెరూషలేము కొరకు ప్రార్థించే వారిగా ఉండాలండి. యెరూషలేము ప్రార్థించేవారు వర్ధిల్లుదురని దేవుడు రాయించారు. ఎందుకంటే అంచు దినాల్లో ఇశ్రాయేలు దేశంలో యెరూషలేమును ప్రపంచం అంతటికి కూడా వ్యతిరేకమైపోతుంది అనమాట. అందరూ ఒక వైపు ఉంటే ఇశ్రాయేలు దేశం ఒక వైపు అయిపోతుంది. మరి ఈ మధ్యకాలంలో కూడా చాలా రకాల విషయాలు మరి జరుగుతున్నాయి. శాంతి ఒప్పందాలు, పీస్ టాక్స్ అని చెప్పేసి జరుగుతున్నాయి. అంటే ఏంటంటే మరి ఇప్పటికీ అంతకలిసి పుట్టే ఉంటారని చాలా మంది అంటున్నారు. కొంతకాలం నుంచి ఎవరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క అల్లుడు ఇలాన్ మస్క్, అతను టెస్లా కంపెనీ, అలాగే న్యూరోలింక్ అంటే బ్రెయిన్లో చిప్ పెట్టి మనిషిని కంట్రోల్ చేసేటువంటి దానికి అతను అమెరికా ట్రంప్ యొక్క అల్లుడు ఎలాన్ మస్క్ కొన్నాళ్ళు అంత్యక్రిస్తున్నా అన్నాడు. అలా కాదు, ఇప్పుడు అతని అల్లుడు అతను ఉన్నాడు జావేద్ కుష్నర్ అని చెప్పేసి, అతను ఎక్కువగా శాంతి ఒప్పందాల గురించి తిరుగుతున్నాడు అనమాట. గాజాకు, పాలస్తీనా, ఇశ్రాయేల్ దేశానికి గాజాకు మరి వారు రెండు కూడా దేవుడి భూభాగమే అండి. ఇశ్రాయేల్ దేశంలో పాలస్తీనా ఉన్నది, యెరూషలేము ఉన్నది. ఈ రెండింటికి మధ్యన మరి యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ ఇశ్రాయేల్ ఏం చేస్తుంది, గాజాను అటాక్ చేస్తుంది. చాలా భయంకరంగా 2 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళ మధ్యన శాంతి ఒప్పందం జరగాలి. ఇప్పుడు ఈ మధ్యకాలం కూడా అది 2 స్టేట్ సొల్యూషన్ అనేది కూడా లాస్ట్ మంత్ అది చాలా ఊగిసలాడారు. కానీ జకర్యా 3:5 చూస్తే, జకర్యా 3:5 నా భూభాగమును మీరు విభజించినందుకు మీకు తప్పకుండా తీర్పు తీరుస్తాను అన్నది. కాబట్టి దేవుడు ఇచ్చిన భూభాగాన్ని, వాగ్దాన భూమిని ఏం చేయకూడదంట, దాన్ని చేయకూడదు, రెండింటిగా విభజించకూడదని దేవుడి వాక్యంలో కూడా ఉన్నది. అలా కూడా 2 స్టేట్ సొల్యూషన్, వీళ్ళు 2 స్టేట్లుగా అయిపోతే వీరికి యుద్ధం ఉండదని, అదే ఒక శాంతి ఒప్పందాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మరి దేవుడు యేసు ప్రభు వారి అక్కడ 3వ ప్రపంచ యుద్ధం అనేది ఎప్పుడైతే మరి వస్తుందో అప్పుడు శాంతిని కుదర్చడానికి అంత్యక్రీస్తు మెస్సీయాగా వస్తారంటండి. అప్పుడు మరి రాకడ ఉంటుందని దైవజనుడు దేవదాసి గారు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఏం చేయాలంటే ఈ యాయేలును మరి మాదిరిగా పెట్టుకొని అందరి కొరకు, యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. హింస పొందుచున్న దేశాల కొరకు ప్రార్థన చేయాలి చూసినప్పుడు. అలాగే ఈ మరి యాయేలు గురించి మనం ధ్యానించుకున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు మరి బలహీనులైన స్త్రీని వాడుకొని దేవుడు ఘనమైన కార్యం చేశాడు. దెబోరా ప్రవక్తి కానీ, మిర్యాం ప్రవక్తిని కానీ, అలాగే ఇక్కడ యాయేలు అనేటువంటి సామాన్య స్త్రీ కానీ, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా సమరయ గ్రామానికి చాలా దూరం కాలినడకన యేసు ప్రభు వారు వెళ్ళారట. మరి అక్కడికి వెళ్ళి ఆ మధ్యాహ్న కాల సమయంలో వచ్చి ఆ సమరయ స్త్రీని దర్శించి ఆమె ఆ విషయంలో ఒక ప్రవచనం చెప్పారు.
నీకు మరి నీ భర్త గురించి ఆమె దగ్గర ఒక విషయాన్ని ఎత్తినప్పుడు, ఆమె నాకు భర్త లేనప్పుడు ఆమె గురించి మొత్తం కూడా ప్రవచన రూపంగా ఎప్పుడైతే యేసుప్రభు వారు చెప్పారో, మరి ఏమైందంటే ఆమె పాపంలో ఉన్న ఆమె ఎలా మారిపోయింది, సువార్తికురాలుగా మారిపోయినట్లుగా ఆ ఊరందరికి వెళ్ళి నేను మెస్సయ్యను కనుగొన్నానని చెప్పి సువార్త చెప్పిన సువార్తికురాలుగా చూడగలం. కాబట్టి బలహీనమైన మరి పాపంలో ఉన్న స్త్రీ అయినప్పటికీ దేవుడు వాడుకున్నాడు. అందుకే దైవజనులు రాశారు 46 పాటలో, ఏ వస్తువు అయినా ఏ జీవి అయినను సేవకు ఉపయోగమే తెలిసిన, నీ వల్లే పని చేయ తెలిసిన, నిశ్చయం తెలిసిన అని రాశారు కదా. కాబట్టి ఇక్కడ అలాగే యేసుక్రీస్తు ప్రభు దాని గురించి ఇలా చదువుకున్నాం కదా, అక్కడ ఎక్కువ స్త్రీలైన వాడిదే ఆ పాత్ర దేవుడు మరి వాడిని వాడుకున్నారు. స్త్రీలే వెళ్ళారు మరి యేసు ప్రభు సమాధి యొక్క బాడీకి మరి దేహములకు సుగంధద్రవ్యాలు పూయడానికి స్త్రీలే వచ్చారు. పునరుద్ధాన వార్తను మోసుకుని వెళ్ళింది కూడా ఎవరు, బలహీనమైన స్త్రీలే. మరి ఆ తర్వాత లాస్ట్ లో ఉంటుంది కదా, వారు వణుకుతూ భయంతో సమాధి నుండి బయటకు వెళ్ళారు. నిజమే, మరి సమాధిలో ఉండే ప్లేస్ కి స్త్రీలను మనం వెళ్ళగలమని చెప్పండి. అది తెల్లవారు చీకటి సమయం. ఇప్పుడైతే అన్ని చోట్ల లైటింగ్ ఉంటుంది కానీ నైట్ టైము, అప్పుడు అలాంటివి కూడా అటువంటి సదుపాయాలు కూడా లేని కాలం అండి. ఎప్పుడు క్రీస్తు మొదటి శతాబ్దంలో చెప్తున్నా. కాబట్టి ఇక్కడ దేవోరాను యాయేలు వాడుకుని దేవుడు ఇశ్రాయేలుకు బానిసత్వం నుంచి గొప్ప విడుదల కలుగు చేస్తారు. మరి ఇశ్రాయేలు యొక్క మూలుగును దేవుడు ఆలకించి విడుదల ఇచ్చినట్లుగా మనం చూడగలం. కాబట్టి యాయేలు యుద్ధం ఎలాగా మరి ఇక్కడ సీసెరాను ఎలా తొలగొట్టించిందో, మనం కూడా బలహీనమైన స్త్రీలు అయినప్పటికీ కూడా మనం ప్రార్థన యుద్ధం చేయాలండి. స్త్రీలకు మరి గొప్ప ఆయుధం ఏంటంటే కన్నీటి ప్రార్థన, రోదన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఇవన్నీ కూడా మనం చేయగలగా వారం. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రార్థన అనే ఆయుధమును దేవుడు వాక్యం ఎత్తబట్టి ప్రార్థన చేయాలి. వాక్యం లేని ప్రార్థన అంట కూర లేని ఉప్పు లేని కూరతో సమానం అని చెప్పారు కదా. కాబట్టి మనము ఉప్పు లేకుండా కూర చేస్తే ఎలా ఉంటుందో, వాగ్దానాలు లేకుండా దేవుడు వాక్యం లేకుండా చేసే ప్రార్థనలో చప్పగా ఉంటుంది అనమాట. ఇక్కడ వాగ్దానం దేవుడు వాక్యం మన ప్రార్థనలో కలిపి చేయాలంటే. కాబట్టి ఇక్కడ యాయేలు యొక్క లక్షణాలు చూస్తే, మొదటి లక్షణం ఏంటంటే దేవుని పక్షాన దేవుడి ప్రజల పక్షాన నిలిచిన స్త్రీ. అవునా కాదా? దేవుని పక్షాన దేవుని ప్రజల పక్షాన నిలిచింది. నాకెందుకులే అని అనుకోలే, నాకెందుకు వచ్చింది, నేను ఇక్కడ గుడారం వేసుకున్నాను కదా అని చెప్పేసి అనుకోలేదు. కానీ ఆమె చాలా మరి ధైర్యశాలిగా మరి చేసినట్లుగా. అలాగే మనము చాలా బైబిల్ గ్రంథాల్లో దేవునికి భయపడిన వాళ్ళని చూస్తే చూడండి, మోషే ప్రవక్త కాలంలో చంటి బిడ్డను చంపివేసే టైంలో మీరు కాల్పు పీటల మీదే ఏం చేయండి, మగ శిశువు అయితే మీరు చంపివేయండి అని చెప్పినప్పుడు హెబ్రీ మంత్రసాల దేవునికి భయపడ్డారా, రాజాకు భయపడ్డారా? దేవునికి భయపడ్డారు. రాహాబు కూడా వేగుల వాడిని బట్టి దేవునికి భయపడింది, వాడిని కాపాడింది. అలాగే యాయేలు కూడా దేవునికి భయపడింది, దేవుని పక్షాన దేవుని ప్రజల పక్షాన నిలిచింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, దేవుని పక్షాన్ని నిలిచి మనం ఏం చేయాలా, శత్రువుతో యుద్ధము చేయాలి, జయం పొందాలి. రెండోది ఏంటంటే ఈమె గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీ. ఈమె గొప్ప విశ్వాసం. దేవుడు వాక్యం, దేవుడు అంటే విశ్వాసం. ఎందుకంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధ గ్రంథం ఉంది కాబట్టి ఇలా చదువుకుంటున్నాం, అప్పుడు ఏమీ లేవు. ఒక్కరి ద్వారా ఒకరికి దేవుని మాటలు, ఆ ధర్మశాస్త్రం కావచ్చు, కట్టడలు అవ్వచ్చు, న్యాయ విధులు అవ్వచ్చు, మోషే ప్రవక్త కానీ అహరోను యాజకుడు కానీ మీరు చదువుతుంటే ఇశ్రాయేలు సర్వ సమాజము వినేవారు. వీరేం చేసేవారు, మరి ఇతరులకు తెలియజేసేవారు. కాబట్టి అలాగా విన్న మాటలే ఈమె గుర్తుంచుకొని మనసులో ఉంచుకొని వాటిని బట్టి హృదయంలో నాటుకొని ఈమె దేవుని ఆడ విశ్వాసం కలిగిన స్త్రీ. కాబట్టి ఈ సీసెరా గురించి తెలుసు, దేవుని గురించి తెలుసు, ఇశ్రాయేలు గురించి తెలుసు. కాబట్టి సమయం వచ్చినప్పుడు ఈమె యొక్క విశ్వాసం బట్టి వాటిని ఏం చేసిందట, దేవుడి పక్షాన నుండి మరి చక్కగా మరి విజయం పొందుకుంది. అలాగే మూడవది ఏంటంటే ఈమె ధైర్యవంతురాలైన స్త్రీగా మనం చూడగలము. దేవుడి ఇచ్చిన అవకాశం వాడుకున్నట్లుగా చూడగలం. ఈమె ధైర్యవంతురాలంటే సీసెరా ఒక చూడండి, మన ఇంటికి ఎవరో గొప్ప మినిస్టరో లేకపోతే ఒక రాజు లేకపోతే ఎవరో పరిగెత్తుకుంటూ కాలినట్టు మన ఇంటి ముందే వెళ్తున్నాం. మనం ఏం చేస్తాం చెప్పండి, అయ్యో అక్కడ మాట్లాడటమో లేకపోతే వేరే ఇంటికి పంపడమో లేకపోతే ఇంకేదైనా చేస్తామా? ఇక్కడ ఏం చేసింది, నేను ధైర్యవంతురాలు. అతన్ని చూసి భయపడలా, కేకలు పెట్ట. ఎందుకంటే అతను చూపించిన ఇస్రాయేల్ పెట్టిన బాధ శ్రమ మామూలుది కాదండి. అతన్ని డైరెక్ట్ గా చూస్తే హిట్లరే ఉన్నాడు, మన ఇంటి ముందే వెళ్తున్నాడు. మనం భయపడతాం లేదా? ఎందుకంటే హిట్లర్ ఎన్నో మంది లక్షలాది మంది యూదులను చంపించాడండి. మరి అలాంటి వాళ్ళని చూసినప్పుడు భయమే కదా. ఇంక అలాంటివి లేకుండా ధైర్యవంతురాలు ఉందంట. అలాగే సమయస్ఫూర్తి కలిగిన స్త్రీ, జ్ఞానంతో ఏం చేస్తుందంట, ఎవడిచ్చిన అవకాశాన్ని వాడుకుంది. ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ, మరి దాహమని అడిగినప్పుడు యుద్ధ నీతి ప్రకారము మరి నీళ్ళు అంటే పాలు ఇచ్చిందంట. మరి విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇచ్చిందంట. అందుకే ఈమె చూడు, న్యాయపత్రి 5వ అధ్యాయం చూడండి 24 నుంచి 27 వచనాలు చూస్తే,
ఇచ్చాను. శబ్దాలకు తగిన పాత్ర తాగిన పాత్రలో నీడ తెచ్చి ఇచ్చాను. ఆమె మేకులు చేపట్టుకుని పనివారి కొట్టాను. వాని తలని పగులు కొట్టాను, ఆమె అతని తలని సుత్తితో కొట్టవది పగిలేను అని చెప్పేసి. అది చూడండి. ఇంకా ఏంటంటే ఆమె దీవెన నొందిన స్త్రీ, కొనియాడబడిన స్త్రీగా మనం చూడగలం. ఇందాకైతే పాలు మాత్రం ఇచ్చినట్లుగా ఉంది, ఇక్కడ ఏముంది సర్దారులకు తగిన పాత్రతో మీకుడు కూడా తెచ్చిచ్చినట్లుగా ఉంది కదా. ఆమె అంటే ఈమె దీవెన నొందిన స్త్రీ, ఎందుకంటే ఈమె చేసిన సంస్కారము చాలా మరి కొనియాడబడినటువంటి దానిగా చూడగలం. అలాగే 7వది ఏంటంటే దేశము నిమ్మలానికి కారణమైన స్త్రీ, న్యాయాధిపతులు 5:31 చాలండి. కాబట్టి ఇక్కడ తర్వాత దేశం 20 సంవత్సరాలు ఎంత కఠిన మరి దాసత్వంలో బానిసత్వంలో ఉన్న వీరు ఆమె యొక్క శూలకారి. మరలా సీసేరా బతికాడు అనుకోండి, మరలా తన రాజ్యాన్ని బలపరుచుకునేవాడేమో. సేనాధిపతి కదా, అందరూ రాజ్యం నుంచి వచ్చిన ఇనుపరదాలతో వచ్చిన వాళ్ళు అందరూ చనిపోయినా ఈ సేనాధిపతి చనిపోకపోయి ఉంటే మరలా స్టోరీ మరలా వెనక్కి వచ్చేది. కానీ ఈమె చేసిన సాహస కార్యం బట్టి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నిమ్మలంగా ఉన్నారంటండి. ఒక సామాన్యురాలు. మరి మన పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు దావీదు కాలంలో అంట చాలా రక్తం ఒలికిందంట, దావీదు రాజు కాలంలో. ఎందుకంటే చాలా యుద్ధాలు చేయాల్సి వచ్చిందంట. అలాగే సమూయేలు ప్రవక్త కాలంలో ఒక యుద్ధం జరగల, ఒక చుక్క రక్తం కారణం. కానీ ప్రార్థనా పరుడు ప్రవక్త అయిన సమూయేలు గారి కాలంలో ఇంచుమించు అతని కాలం అంతా కూడా నిమ్మలంగా ఉన్నదంట. మరి కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఈమె చేసిన కార్యం బట్టి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రశాంతంగా ఉన్నట్లుగా మనం చూడగలం. కాబట్టి నిజమే. మరి ఇప్పుడు చూడండి, దేవుని సేవకులుగా మేము కానీ మీరు కానీ దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేసి అన్నిటినీ జయించినప్పుడు మన తరాలు దీవెనలు ఉంటాయి కదా. మన బిడ్డలు వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా 1000 తరాలు దీవెనలోకి వచ్చేస్తే వాళ్ళు ఏంటంటే హ్యాపీగా మరి దేవుని స్తుతించుకుంటూ ఉండొచ్చు అనమాట. నిజమే. ఇప్పుడు చేసిన కార్యం బట్టి 40 సంవత్సరాల నుంచి మించి ఒక తరం అనుకోండి, మరి నెక్స్ట్ తరం అంతా చక్కగా సమాధానంగా ఉంది. కాబట్టి ఈమె సీసేరా చేసిన పని ఏంటంటే అందుబాటులో ఉన్నతోనే వాటితోనే శత్రువుని చెప్పినట్లుగా చూడగలం. దావీదు ఫిలిష్తీయుని గొలియాతని చెప్పినప్పుడు ఏం వాడాడు చెప్పండి? 5 నున్నటి రాళ్ళు అంటండి. 5 నున్నటి రాళ్ళు. అలాగే 5 రొట్టెలు 2 చేపలు, ఇవి ఎంతమందికి సరిపోతాయా? చిన్న బాలుడు ఆలోచించలేదంట. కానీ దేవుడు యేసు ప్రభువుని మరి అన్ను విశ్వాసం ఉందన్నమాట, నమ్మకం ఉంది, దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. ఆ చిన్న కానుక ఇచ్చినప్పటికీ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు. 5,000 మంది పురుషులు అంటే 5,000 మంది స్త్రీలు ఉండవచ్చు, వాళ్ళ బిడ్డలు ఇద్దరేసి ఉండవచ్చు. కాబట్టి ఇంచుమించు 20,000 మంది తిన్నారని చెప్పేసి మనం ఇదివరకు చెప్పుకునే వాళ్ళం కదా. మరి ఈ మధ్యన ఒక వీడియోలో నేను వింటే అంటున్నారు, ఇప్పుడైతే ఒకరిద్దరు పిల్లలు కానీ అప్పుడు ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. కాబట్టి ఈ లెక్కన 5,000 మంది పురుషులు 5,000 మంది స్త్రీలు ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు ఉంటే ఎన్ని వేల మంది అక్కడ తిన్నారు అని చెప్తున్నారు. నిజమే అనిపించింది కదా. నిజమే. మరి ఎన్ని వేల మంది తిన్నారో లెక్కకు మించి. కానీ 12 గంపల ఇంకా రొట్టెలు చేపలు మిగిలినట్లుగా వారు ఎత్తినట్టుగా శిష్యులు చూసాం కదండి. అలాగే చిన్న వాటినే దేవుడు వాడుకుంటారు, అందుబాటులో ఉన్న వాటినే దేవుడు వాడుకుంటారు. వీధి విధవరాలు 2 కాసులు వేసింది, కానీ ఈమె దేవుని విషయంలో మరి దేవుని హృదయంలో చాలా గొప్పది అని మెప్పు పొందుకుంది. కాబట్టి ఈమె మొదటిది అందుబాటులో ఉన్న వాటితోనే శత్రువుని చంపింది. మనం కూడా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏడవడమో లేకపోతే అటు ఇటు పరిగెత్తడమో లేకపోతే వాళ్ళకి వీరికి మరి ఫోన్ చేసి చెప్పుకోవడమో సామాన్యంగా చేసే పని అది. కానీ ఏం చేయాలంటే మొదట దేవుడికి తెలియజేయాలి, దేవుని సహాయం కొరకు వేడుకోవాలి. మన దగ్గర ఉన్న ఆయుధాలు ఏం చెప్పండి? కన్నీటి ప్రార్థనే, దేవుడితో సహాసం, దేవుని అడగడమే. దేవుడు వెంటనే మనకు దేవుడు తన దూతల పనులు మన కార్యము నెరవేరుస్తాం. కాబట్టి రెండోది ఏంటంటే ఈమె ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది డివైన్ డెలివరెన్స్ అని, దైవికమైన విడుదల కొరకు ఈమె ఒక మరి ఆయుధంగా ఇన్స్ట్రుమెంట్గా ఒక పాత్రగా వాడబడినట్లుగా చూడడం. పేరుకు తగ్గ జీవితం, కొండ మేక ఇందాక చెప్పుకున్నాం కదండి. యాయేలు అంటే కొండ మేక. మరి కొండ మేక సామాన్య మేకలా కాదండి. అడవి మేక ఏం చేయగలంటే పులి సింహం వచ్చినా సరే తన కొమ్ములతో చివరి వరకు పోరాడుతున్నట్ట, గెలుస్తుందంటండి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కొండ మేక యొక్క లక్షణం ఎత్తైన స్థలాల త్వరగా ఎక్కుతుందంట. మరి కొండల మీద ఎక్కాలంటే చెప్పండి ఎంత కష్టం, కానీ ఎత్తైన స్థలాల త్వరగా ఎక్కుతుందంట. కాబట్టి ఇది 3వ విషయం, పేరుకు తగ్గ జీవితం ఉంది. ఇంకొకటి ఏంటంటే యాయేలును బట్టి ఇశ్రాయేలు ఎంత నెమ్మది పొందారో మనము గమనించాలి. మరి మనను బట్టి మన కుటుంబం ఎలా ఉంటుంది? శాంతి సమాధానంతో ఉంటుందా?
మన యొక్క ప్రార్థనలు బట్టి మన సంఘం ఎలాగుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈమె యొక్క మరి ధైర్య కార్యం బట్టి ఇశ్రాయేలు ఎంతో నెమ్మది పొందారు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రార్థన యుద్ధము చేసేవారుగా ఉండాలి. దేవునితో సహవాసం కంపల్సరీ, దేవుడితో సహవాసం ప్రతిదినం కూడా ప్రార్థన అనేది సన్నిధానం చేయాలి ఇంట్లో. ఎందుకంటే మెలకువగా ఉండే కాలం ఇది. ఎందుకంటే మెలకువగా ఉండి ప్రార్థన చేసే కాలం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తారో మనకి తెలియదండి. కాబట్టి ఇక్కడ సీసేరాని దేవుడు వాడుకున్నారు. కాబట్టి అంచు దినాల్లో ప్రార్థనా పరులు దేవుడు వాడుకుంటాడంట. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాతాను రాజ్యం, శత్రు రాజ్యం కూలిపోవడానికి ఏం జరగాలి, ప్రార్థన అనేది జరగాలి. ప్రార్థన పరులే దేవుడు వాడుకుంటాడంట. సన్నిధి పరులే మరి బైబిల్ మిషన్ కు మెంబర్లు అవుతారని దైవజనులు మరి చెప్పారు కదా. కాబట్టి సన్నిధి అనేది చేయాలి. మనం ఏం చేయాలి, మనం సన్నిధి చేస్తే మన బిడ్డలు కూడా సన్నిధి చేస్తారు. కాబట్టి ప్రార్థన అనేది సరిపోదు, మనకు సన్నిధి క్రమాలు అన్ని కూడా ఉండాలి. ఎందుకంటే సాతాను గాడు వాడి సైన్యము చాలా బలమైన పడిపోయిన దేవతలు కదండి. వారు అభిషేకించబడిన వారు అగ్నిలో మరి నడుస్తున్న పెరుగు. కాబట్టి వాడి యొక్క అభిషేకము చెడుగు వాడుతున్నాడు. కానీ అంచు తీర్పు వరకు, వాడు నరకంలో వేయబడే వరకు వాడు అలాగే ఉంటాడు. కాబట్టి ఇక్కడ మరి ఏంటంటే ప్రార్థన అనుభవం కలిగిన స్త్రీ అంటే ఎవరు, గుడారంలో నివసించాలంటే ప్రార్థన అనుభవం కలిగిన స్త్రీ అంట. మనం కూడా ఏ అనుభవం కలిగి ఉండాలి, ప్రార్థన అనుభవం కలిగిన స్త్రీ ఉండాలి. అలాగే సీసేరా వచ్చినప్పుడు సీసేరాని గుర్తుపట్టింది, అంటే శత్రువుని గుర్తుపట్టింది అంటండి. మరి శత్రువుని గుడారానికి రానిచ్చింది, అంతమొందించింది. కాబట్టి మన హృదయంలోనికి తలంపు ద్వారా వచ్చే సాతాన్ని ఏం చేయాలి, చంపివేయాలి. ఒక చరణం పాడుకుంటాం కదా, అపవాదివి ఓడిపోతివి ఇప్పుడు సిగ్గుపడవైతివి, అపవాది ఓడిపోతివి ఇప్పుడు సిగ్గుపడవైతివి, అపవాది గనుకారమ్మో, అపవాది గనుకారమ్మో, అరిగో నరకాగ్నికి పొమ్మో, అరిగో నరకాగ్నికి పొమ్మో, జయము జయము యేసు రాజా, జయము సంఘమునకు నీకు, లయము లయం ఓ సాతానా, లయము లయం ఓ సాతానా, లయము దయ్యాలకు పునకు, లయము దయ్యాలకు పునకు, జయము జయము యేసు రాజా, జయము సంఘమునకు నీకు. కాబట్టి ఏం చెప్పాడుతున్నాం, అపవాది కనుకరమ్ము అదిగో నరకాగ్నికి పంపు. అతన్ని కూడా ఆహ్వానించింది, వాడిని పాతాళానికి పంపేసి చంపివేసి కదా. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే వాడిని రాకుండా చేయలేం, కానీ వాడు రమ్మని వాడిని ఏం చేయాలి, పాతాళంలోనికి తొయ్యాలన్నమాట. దైవజన్ దేవదాస్ గారు మనకి ప్రవక్త అయిన అతను అన్నింటినీ మనకి అరటి పండు వలిచిపెట్టినట్లుగా అన్నింటినీ సిద్ధం చేసి వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఆయన దైవజన్ రాసిన పాటలు వాడుకోవాలి, ప్రార్థనలు వాడుకోవాలి, అలాగే క్రమాలన్నీ కూడా మనం చేయాలి. అప్పుడే మనకి ఏంటంటే సాతాను మీద చేయం. అంతేగాని ఏదో కేవలం చిన్నదో ప్రార్థన చేయడం వల్ల వాడు మనల్ని ఇష్టానుసారంగా మనల్ని ఏం చేస్తారు, సైతాన్ గాడు బట్టలు జాడించినట్టు జాడించి బండకేసి బాగుతాడు అనమాట. కాబట్టి మనం వాడికి అవకాశం ఇవ్వకూడదు అనమాట. మనకి దైవజనులు ఇచ్చిన ఆ సాతాను ఎదిరింపులే మనకి గొప్ప ఆయుధము. బైబిల్ మిషన్కి ఒక ఎక్కువ అంత సేంటి చెప్పండి, సాతాను ఎదిరిన సూత్రాలు ప్రపంచంలో ఇంకెక్కడ కూడా ఎవరు కూడా ఇలాంటివి అందించలేదు. కాబట్టి మనం వీటిని వాడుకోవాలి. అలాగే యోబు గ్రంథం చూడండి 14:14-15 వచ్చిన యోబు 11:14-15. పాపము నీ చేతుల నుండి చూచి నీవు దాన్ని విడిచి ఎడలా, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించవు, నిర్భయుడవై నీవు స్థిరపడిందు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదు. చాలండి. కాబట్టి ఇక్కడ యోబు గ్రంథంలో రాసి ఉన్నది ఏంటంటే, మన గుడారంలో నుండి దుర్మార్గతను కొట్టివేస్తే నిశ్చయముగా ఏం చేస్తాం, మనం నిర్దోషివై సంతోషిస్తాము, నిర్భయుడవై నీవు స్థిరపడిందు. ఈ వాక్యం నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని వివాహానికి ముందు. ఎందుకంటే మన హృదయ గుడారంలో దుర్మార్గత, చెడు మార్గం కొట్టివేసినప్పుడు మనము నిర్దోషులుగా దేవుడు తీర్పు తీరుస్తాడంట. నిర్భయుడవై స్థిరపడిందు, స్థిరత్వం వస్తుందంట. మన జీవితంలో స్థిరత్వం వస్తుంది. నిజం, నేను జాబ్ చేసినప్పుడు 6 నెలల కంపెనీ 6 నెలల కంపెనీ అలా స్థిరత్వం లేదు. కానీ వచ్చి వ్యక్తి ప్రార్థన చేసుకునేదాన్ని స్థిరముగా అప్పుడు దేవుడు స్థిరమైన జీవితాన్ని ఇచ్చాడు.
దేవుని పనిలో స్థిరముగా వాడుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈమె దేవుని వాక్యం అనే శుద్ధితో చంపింది. కాబట్టి మనం దేవుని వాక్యం ఎక్కువగా చదవాల్సిన నెల. ప్రతిదినం కూడా దేవుని వాక్యం చదవండి, ధ్యానించండి, వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయండి. అప్పుడు మనం ఏం చేయగలం? విజయం పొందుకోగలం. ఈమె కణతను కొట్టినట్లుగా చూస్తాం కదండి. కణత దగ్గర మెత్తని ఎముకుంటాయంట. ఈ 4 ఎముకలకి జంక్షన్ ఉంటుందండి ఇక్కడండి, ఈ కణత దగ్గర. కాబట్టి అప్పుడు కణత దగ్గర కొట్టినప్పుడు మెదడులోకి వెళ్ళిపోతుందంట. కాబట్టి ఇక్కడ ఈమె బలహీనమైన స్త్రీ అయినప్పుడు మరి రోషంతో శ్రీశైలాన్ని కొట్టినట్లుగా మనం చూడగలము. కాబట్టి మన హృదయంలోని కానీ మన జీవితాలకు కానీ వచ్చిన పాప ఫలితాలు కానీ శాపాలు ఏం చేయాలి? దేవుని వాక్యంతోనే వాటిని గెలవాలన్నమాట. చంపివేయాల్సిన వారమై ఉన్నాము. మన శత్రువు సాతాను, అలాగే మన శత్రువు శరీరం కూడా. మన శత్రువు శరీరం, ఎందుకంటే శరీరం ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడతాయని రోమిలకు రాసిన పత్రికలో చదువుతాం కదా. శరీరానుసారమైన మనసు మరణం కానీ ఆత్మానుసారమైన మనసు జీవం అని ఉంది కదా. కాబట్టి శరీరం ఒకటి చెప్తే ఆత్మ ఒకటి చెప్తుంది కదా. కాబట్టి మన శరీరాన్ని జయించాలి. ప్రార్థన చేయాలంటే సమయం ఉండదని అనుకుంటారు, స్థలం లేదనుకుంటారు. కానీ దైవజన దేవదాసి గారు రాసిన బుక్స్లో ఏంటంటే ఏదో ఒక సమయం పెట్టుకొని మనం ఏం చేయాలంట? ఆ స్థలానికి వెళ్ళిపోయాలంట. ప్రార్థన చేసే స్థలానికి వెళ్ళాలని చెప్పేసి రాశారు. కాబట్టి మనము మరి అడ్డంకులు పెట్టుకోకూడదు. వాడు అసలు మన ప్రార్థనా స్థలానికి వెళ్ళనివ్వడు. మనం ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఒక స్థలం అనేది ఏర్పరచుకోవాలి. మనం ఏం చేయాలి? ఆ ప్రదేశానికి మనం ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినట్టునే దేవుడి తలంపులతో ఉండడం వల్ల ప్రార్థన అనేది మనం చేయం, దేవుడే జరిగిస్తారు, దేవుడే మనం నడిపిస్తారు. కాబట్టి మనం ముందుగా మన సమయాన్ని ఇచ్చుకోవాలి. స్థలాన్ని అదే పాడుకున్నాం కదా 50లో పాట, ఏకాంత స్థలం చేరాలి, లోకాసనం మదికి తెచ్చుకోకుండా ఏం చేయాలంట? ఏకాంత స్థలం కోరాలి, వెళ్ళాలి, చేరాలి. కాబట్టి మనము అయ్యో నాకు ప్రార్థన గది లేదని అనుకోవద్దు. ఒక స్థలము, రోజు కూడా ఒక దినం ఒక స్థలము ఏర్పరచుకోండి. కాబట్టి ఇక్కడ ఒక్కతే అయినప్పటికీ కూడా మరి శ్రీశైలాన్ని జయించింది. మనం ఒక్కరిమే అనుకోవద్దండి. ఒక్కరిమే మనం మోకరిస్తే ఒక్కొక్కరు అలాగా వచ్చి చేరతారు. మరి అయ్యగారు ఎక్కువగా ప్రయాణాల వల్ల వారి ఉదయ సమయంలో ఉంటారు. 10-11 ఆ టైంకి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతారు. నేను ఒక్కదాన్ని అని చెప్పేసి నేను సన్నిధి నిర్లక్ష్యం చేయను అనమాట. ఒక్కదాన్ని అలాగా సన్నిధి చేస్తూ ఉంటాను. ఇంటిలో కూడా సన్నిధి ఉదయం సాయంత్రం చేసినప్పుడు పిల్లల మెలకు గుండాలు వచ్చి నాతో పాటు వాళ్ళు మోకరిస్తారు. కాబట్టి ఏం చేయాలి? మనము ఒక్కరిమే అని అనుకోకూడదు, నేను ఒక్కదాన్ని అని అనుకోకూడదు. ఒక్కరైనా సరే మొదలు పెడితే మిగతా వాళ్ళు వచ్చి చేరతారు. కాబట్టి ఇక్కడ మరి సింహాన్ని చంపిన మేకగా మనం చూడగలం. సాతాన్ని చంపిన మనము మరి అట్టి రీతిగా మనం కూడా తయారవ్వాలి. సింహాన్ని చంపిన మేక కొండ మేక ఎలా చంపుతుంది ఆయులు అలాంటి స్త్రీ. మనం కూడా ఏం చేయాలి? శరీరం మనకు శత్రువు అంటే ప్రార్థన చేయనివ్వదు. అలసటను బట్టి, నీరసాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి. లోకం మన శత్రువు. వాళ్ళు ఎవరో ఏదో అన్నారు, వీళ్ళెవరు ఏదో అన్నారు, అది పక్కింటి వాళ్ళు ఏదో అన్నారు. ఆ మనశ్శాంతి లేక విచారం వల్ల ప్రార్థన చేయబడి లోకంని జయించాలి. వాళ్ళు ఏమనుకొని ప్రార్థన చేస్తే ఆ శత్రువులే మిత్రులైపోతారు. సాతాన్ని జయించాలి. వీడున్నాడే, వీడు కనబడడు, బదల్లోకి వస్తాడు. తలంపు అది అక్కడే అది ఆ పని ఏం జరుగుతుందో ఈ పని ఏం జరుగుతుందో అని చెప్పి సాతాను తలంపుల్లో దూరి మనల్ని కాన్సన్ట్రేషన్ ఉండనివ్వడు. శరీరం, లోకం, సాతాను అన్నిటినీ జయించాలి. అలాగే శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మని జయించాలి. ఎందుకంటే ఏదైనా తోటలో మరి మూడింటి విషయంలో అవేం చేసింది? పడిపోయింది. ఏంటంటే మరి నేను ఇదివరకు కూడా చెప్పాను, నిన్న కూడా ఒక వాక్యం ఏంటంటే ఒక్క రోజే ఆ సాతాను వచ్చి సర్పంలో దూరి అవ్వను శోధించలేడట. రోజు వచ్చేదంట, రోజు శోధించారంట. నిజమే. అది అప్పుడు ఆదాముని దేవుడు సృజించినప్పుడు మధ్య కథను చెప్పారు, 1000 సంవత్సరాలు బతకాలి అటువంటి ఆయుష్తో దేవుడు సృజించాడని కాదంట. దేవుడు సృజించింది ఏంటంటే అన్లిమిటెడ్ అనమాట. ఆయుష్ అనేది లేదు, నిత్య జీవం ఉండేటట్టుగా ఆదాముని దేవుడు సృజించాడు. కాబట్టి అన్లిమిటెడ్ అపరిమితమైన కాలంలో ఉన్న వారు ఉన్నప్పుడు ప్రతిరోజు వచ్చి శోధించేదంట సాతాను అవ్వమ్మను. కాబట్టి ఒకానొక దినాన్న ఆ చెట్టు చూసేవారు కాదు, అయినప్పటికీ చెట్టు వైపు చూడడం, చెట్టు దగ్గరికి వెళ్ళడం, ఆ చెట్టు పండును కోసుకోవడం, ఆమె తినడమే కాకుండా భర్తకు ఇవ్వడం, ఇవన్నీ చేసిందంటండి. కాబట్టి ఇవన్నీ శరీరాశ. మీరు ఇది తింటే మీరు దేవతల వల్ల అవుతారు అని చెప్పేసి చెప్పిన అబద్ధాన్ని బట్టి ఇదేంటంటే చూడడానికి అది ఎలా ఉందంటే చూపునకు అందమైనది, రమ్యమైనది, ఆహారంకు మంచిది ఉన్నది. శరీరాశ ఏంటి? శరీరాశ ఆహారం. నేత్రాశ అందంగా ఉండాలి కదా, అందంగా ఉండాలి. అందంగా లేని ఫ్రూట్ మనం తినగలమా చెప్పండి? తినలేం కదా. పాము ఆకారంలో అనేది ఏదైనా మనం తినలేం. అలాగే అందంగా ఉండాలి. కాబట్టి నేత్రాశది, జీవబడము, అది మీరు దేవతలు అవుతారు, గొప్ప అవుతారు. డాంబికం అనమాట అండి. కానీ మూడింటిని జయించలేకపోయారు. కాబట్టి కడపటి ఆదామైన యేసుప్రభువు వారు 40 దినాలు ఉపవాస ప్రార్థన బట్టి శరీరాశను జయించారు,
నేత్రాశ 3 శోధనలు పడతారు కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయం మనకు తెలుసు. 4 చేయించారు. కాబట్టి ఈ శరీరాశ నేత్రాశ చేయడం అని గెలవలసిన వారమైనా. కాబట్టి ఈ 7 విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మనం దేవుని పక్షాన, దేవుని ప్రజల పక్షాన నిలుస్తున్నామా? దేవుని పక్షాన్ని నిలిస్తే తప్పకుండా దేవుని రాజ్యం వృద్ధి కొరకు ప్రార్థన చేసుకోవాలి. సాతాను రాజ్యం కూలిపోవాలని ప్రార్థన చేయాలి. రెండోది, దేవుని ప్రత్యేకంగా జీవిస్తున్నామా? ఈమె హేబేరు భార్య ఏయాలు ఎక్కడ? వీరు మస్తక వృక్షం దగ్గర ప్రత్యేకంగా వీరు జీవిస్తున్నారు. మోషే యొక్క మామ వారి యొక్క సంతతి నుండి దూరంగా వీరు ప్రత్యేకంగా మనం జీవిస్తున్నామా? లోకంతో కలిసిపోతున్నామా? మనము సరిగ్గా ఉండాలి. మన బిడ్డలు కూడా లోకంతో కలియకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన పని స్థలాలు ఏం చెప్పండి, లోకస్తులతో ఉండాలి. మన బిడ్డలు వెళ్ళే స్కూల్స్ కూడా అన్యులతో కలిసి ఉండాలి. ఎంత ప్రత్యేకత మరి కలిగి జీవించాలి చెప్పండి. మూడోది ఏంటంటే, దేవుని కొరకు తెగుతూ ధైర్యం కలిగి కార్యాలు చేస్తున్నాము. ధైర్యం అనేది చాలా మరి ప్రాముఖ్యమైనది. అలాగే 4వది ఏంటంటే, జ్ఞానము సమయస్ఫూర్తి కలిగి జీవిస్తున్నామా? ఏదైనా ఒక వ్యాధి వచ్చింది, ఒక అనారోగ్యం వచ్చింది, ఎవరి కార్యం చెప్పండి? దురాత్మల కార్యాలే. కాబట్టి మనం ఏం చేయాలి? జ్ఞానం కలిగి సమయస్ఫూర్తితో ప్రార్థన ద్వారా, నూనె రాసి ప్రార్థన అనేది ఉంది కదా, ఇవన్నీ ఏంటంటే మనం ఏంటంటే వాటిని గమనించాలి, వాటిని ఏంటంటే ఆలోచించాలి. మనము భయపడాల్సిన పని లేదు. 5వది ఏంటంటే, ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా మన శత్రువుడు కూడా భోజనం పెట్టినట్లుగా, శత్రువు కూడా ఈమె దాహం తీర్చినట్లుగా ఉన్నది. 6వది, దీవెన నొందిన స్త్రీగా. ఇవన్నీ చేసిన ఈమె దీవెన నొందిన స్త్రీ అయిందంట. అనేకులు శాంతి సమాధానం కొరకు జీవించిందంట. మనము కూడా మన ప్రార్థన జీవితం బట్టి మన కుటుంబానికి, సంఘానికి, దేవుని రాజ్య బిడ్డలకు ఏం చేయాలంట? సమాధానం కలిగించే వారిగా మన ప్రార్థన జీవితం ఉండాలి. కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవ ప్రభువా తండ్రి, కడవరి దినాల్లో మేము ఉన్నాం తండ్రి. యేసయ్య ప్రభువా, అంచె దినాల్లో ప్రభువా మీరు తండ్రి నాయన మమ్మల్ని ఉంచి ఉన్నారు కాబట్టి తండ్రి, మీరు ద్వారం యొద్దనే హృదయం వెలుపటనే మీరు ఉన్నారు కాబట్టి దేవా తండ్రి యేసయ్య మెలకుగుండే స్థితిలో ఇచ్చాను. ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నాం అంటే ప్రభువా, అనేకులు అంతటా మార్మల్స్ పొందాలని కానీ దేవా, అందరికీ స్వార్థ వినిపింపజేయబడాలని దేవానికి ఆలస్యం చేస్తున్నావు. నీకు దీర్ఘ శాంతాన్ని బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ యాయేలు గురించి మేము ధ్యానించుకోగల భాగ్యం ఇచ్చావు దేవా. తండ్రి తండ్రి సాతాను తండ్రి మేము జయించలేనిదే ఈ లోకంలో మేము ఏమీ సాధించలేమయ్యా. మేము ఏది కూడా పొందుకోలేము దేవా. ఎందుకంటే వాడు ఆది నుండి కూడా అబద్ధముడికి చనకుడై ఉన్నాడు. వాడు అబద్ధం మోసం జరిగిస్తూ ఉంటాడు. వాడు నీ చిత్తానికి వ్యతిరేకంగా తలంచాలి, నిన్ను మేము జీవితాన్ని జీవించాలనేది వాడి ప్రణాళిక కాబట్టి నాయన తండ్రి తండ్రి దైవానికి విరుద్ధమైన తలం పుట్టించింది వీడే రాయించారు కాబట్టి తండ్రి యేసయ్య ప్రభుని బిడ్డలమైన మేము నాయన తండ్రి ఏ ఉద్దేశాల కొరకు మమ్మల్ని సృజించాము, ఏదైనా ఏ పనుల నిమిత్తం మీరు నాన్న మమ్మల్ని తండ్రి యేసయ్య తండ్రి నాన్న ప్రభు వాడుకోవాలని ఆశపడుతున్నారు. మోసగాడి చేతులు మేము మోసపోకుండా ప్రభు వాడిని తండ్రి వాడి తలని చితక త్రొప్పిస్తానని మీరు వాక్యంలో రాయించారు కాబట్టి ఉపవాస ప్రార్థన వల్ల వాక్యం ద్వారా వాక్యం ఖడ్గం ద్వారా వాడిని జయించగల ప్రభుదా ఇచ్చేటి ఆ పేరుకు తగిన జీవితంగా ఇచ్చేసిందయ్యా. మేము కూడా మా పేరుకు తగిన తండ్రి జీవితాన్ని మేము జయించగల భాగ్యమగా ఇచ్చిన వాక్యం మా హృదయం ముద్రించండి ప్రభా. జయశీలను మీరు సమస్తాన్ని జయించారు ప్రభా. జయము పొందిన వాడిని నాయన, జయించిన వాడిని నా యొక్క సింహాసనం కూర్చుని ఇచ్చారని అసలు తండ్రి రాయించావు. లవరికే సంఘ అంతస్తు నీ సింహాసనాన్ని చేరుబడి ఉండే అంతస్తు మేము పొందుకోవాలి ప్రభా. నిలువచ్చిన సినిమాలను తీసివేయండి ప్రభా. నామకార్థ స్థితి తీసివేయండి తండ్రి నాన్న ప్రభా. దేవుడు బిడ్డని మీకు అవిశ్వాసంతో ఎందుకు సహవాసం అని రాయించావు తండ్రి నాన్న తండ్రి. దేవుడికి దయ్యాములు దేవుడి వల్ల రెండింటిలో ఎందుకు పెడుతున్నారు వాస్తవని కాబట్టి తండ్రి మేము ఈ లోకంతో నాయన ప్రభావ కలిసిపోకున్నట్లుగా నాయన దేవ ప్రతి విషయంలో కూడా ప్రత్యేకమైన పరిశుద్ధత, ప్రత్యేకమైన జీవితం మేము కలిగి ఉండడం కృపదా ఇచ్చాడు దేవ. మీరు వాక్యం మా జీవితం 30 60 100 ఫలింపచేయండి దేవ. యేసయ్య తండ్రి నాన్న ప్రభు మీరే కృప చూపమని మీ నాన్న తండ్రి మీ శక్తితో మీ ఆత్మతో నాన్న పరిశుద్ధాత్మ శక్తి అభిషేకించిన నాన్న ప్రభు సాతాను గెలవగల బాధ్యత ఇచ్చేయమని దేవ. తండ్రి నాన్న ప్రభు జయించిన వాడే నాయన ప్రభు నీతో పాటు నాన్న రాగలరు, నీతో పాటు ఉండగలరు కాబట్టి అటు చేయించే అనుభవం మాకు అందరికీ దాయిచ్చేయమని, పెళ్ళుకు మాత్రగా సిద్ధం చేయమని, పెళ్ళుకు మాడగా త్వరలో రాలన్న యేసు నామమున ప్రార్థన ఇచ్చినాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మనంతా అవకాశం ఇచ్చిన